ఒక్కసారి చూడండి ఈ క్వశ్చన్. ఫైండ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1:2:3. ఫైండ్ ఇన్వర్స్ రేషియో అనగానే అటు నుంచి తిప్పేసి 3:2:1 అని రాయకూడదు. ఓకేనా? ఇన్వర్స్ రేషియో అంటే ఎలా రాయాలనంటే 1కి ఇన్వర్స్ ఏంటంటే 1/1, 2కి ఇన్వర్స్ ఏంటి అని అంటే 1/2, 3కి ఇన్వర్స్ ఏంటి అని అంటే 1/3. ఓకేనా? ఇప్పుడు 1కి 2కి 3కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు అంటే 6/6 అని రాయొచ్చు. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే 3/2 3s are 6 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 2/2 3s are 6 అని రాయొచ్చు. 6 తీసేసి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 6:3:2 అని చెప్పుకోవచ్చు. ఇదంతా చేయకుండా ఎలా చేయొచ్చు అంటే ఈజీగా. సో ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్ కావాలి అని అంటే సో ఇది మూసి ఇది ఆపేసి మిగతా రెండు మల్టిప్లై చేయండి. 2 3s are 6 అవుతుంది. సెకండ్ వన్ కావాలంటే 1 3s are 3 అవుతుంది. అలాగే థర్డ్ వన్ కావాలంటే సో 1 2s are 2. ఏది కావాలంటే అది క్లోజ్ చేసేసి మిగతా రెండు మల్టిప్లై చేసేయండి. సెకండ్ది కావాలంటే సెకండ్ది క్లోజ్ చేసేసి మిగతాది మల్టిప్లై చేయండి. ఆ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ని తీసుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.